దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి మనము గత వారము కొన్ని విషయాలు మాట్లాడుకొని వాటిని మనము ముగించుకున్నాము. మరలా ఆ వాక్యాలను మనము కంటిన్యూ చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నందుకు దేవునికి మహిమను ఆరోపిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే చేత దేవుడు ఆ యొక్క సీనాయి పర్వతం మీద తానున్న స్థలములోకి రావడానికి మోషేను పిలిచాడని, అక్కడనే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని, ఆజ్ఞలను కలిగిన 2 పలకలను ఇచ్చాడని, అలాగే నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక ఆలయం నిర్మించమని, ఆ నిర్మించబడే ఆలయం యొక్క నమూనా, ఆ యొక్క బ్లూ ప్రింట్ మొత్తం ఆయన చూపించి ఇలాగే నువ్వు కట్టాలి, ఇలాగే నువ్వు తయారు చేయాలని చెప్పాడని మనము తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని కొరకు ఎంత 39వ వచనంలో 25 అధ్యాయం 39వ వచనంలో దాదాపు ఎంతో బంగారం అక్కడ అవసరమైనట్లుగా మరలా పదే చెప్పాడు ఆయన. ఏమని? నువ్వు కొండ మీద నేను నీకు చూపించిన విధానములోనే దాన్ని నిర్మించు అని. అలా 39 ఆ ఉపకరణములన్నీ 40 వీసల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడు. ప్రతి ఉపకరణం, ప్రతి ఆ చర్చి నమూనా, ఆ యొక్క ఆలయ ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఎంత పొడుగు ఉండాలో, ఎంత ఎత్తు ఉండాలో, ఎన్ని గుమ్మాలు ఉండాలో, ఎన్ని తెరలు ఉండాలో, ఏది ఉండాలో మొత్తం చెప్పాడు, చూపించి చెప్పించాడు దేవుడు. తర్వాత దానికి ఎన్నెన్ని పరికరాలు అవసరమో చెప్పి వాటంతటికి దగ్గర ఎంత అంటే 40 వీసల మేలిమి బంగారం అవసరము అని చెప్పాడు. ఇవన్నీ చెప్పి దీనిని మరి నిర్మించాల, ఆ యొక్క ఆలయములో ఏమేమి ఉండాలో, నిర్మాణం ఎలా చేయాలో చెప్పాడు. దేవాలయం లోపల ఏమేమి ఉండాలో దేవుడు కొండ మీదనే వివరించగా, మోషే అదంతా గ్రంథస్థం చేయడమే కాదు, అంతయు మరలా ప్రజలకు వివరంగా చెప్పాడు. అలాగే 35వ అధ్యాయం నిర్గమాకాండం నేను చదువుతున్నాను, దయచేసి మీరు ఇక్కడ చూడాలని మనవి చేస్తూ ఉన్నా. హల్లెలూయా. 35వ అధ్యాయం మరి 5వ వచనం. దాదాపు ఈ నిర్గమాకాండములో 32, 33, 34 మాత్రమే వేరొక విషయాలను అక్కడ మోషేతో మాట్లాడి దేవుడు తెలియజేసినట్లుగా ఉంది. దాదాపుగా మరి 25వ అధ్యాయము నుండి చివరి వరకు దేవాలయమునకు సంబంధించిన విషయాలు మాత్రమే వ్రాయబడి ఉన్నట్లుగా గ్రంథం చదివే వారికి ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. అది ఏమేం కావాలో వివరంగా రాయబడి ఉంది, ఎవరు తయారు చేయాలో అవన్నీ వివరంగా రాశారు. ఇప్పుడు నేను 35వ వచనం చదువుతున్నాను. మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా నిమిత్తము బంగారం, వెండి, ఇత్తడి ఇవన్నీ మీరు తీసుకురావాలి అని చెప్పాడు. 10వ వచనంలో ఏం చెప్పాడంటే, మరి వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను అని చెప్పాడు. అలాగే 20వ వచనము నుండి మరి దాదాపు 28 వరకు ఏమేమి అవసరము, ఏవేవి తేవాలో అక్కడ చెప్తూ 29వ వచనం నేను చదువుతున్నా. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణలను తెచ్చారు. ఏమండి? అలా తెచ్చితే మరి అవన్నీ తయారు చేసేది ఎవరు? ఆ లోపల ఏవేవి ఉండాలో, ఆ ఆలయాన్ని పూర్తి చేసేది ఎవరు? ఇదంతా చెప్పింది
మోషేకు చెప్పాడు. దీన్నంతా గ్రంథస్థం చేసి తిరిగి ఇశ్రాయేళ్లకు వివరిస్తూ, అలాగే దీన్ని ఎవరు తయారు చేయాలి? తయారు చేయడానికి దేవుడు 30వ వచనం 35వ అధ్యాయం 30-33 వరకు నేను చదువుతున్నా. ఊరు కుమారుడును ఊరు మన్మడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకు వారికి ప్రజ్ఞా వివేకములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. అతడును దాను గోత్రికుడైన అహీసామాకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పెట్టించాడు. వీరికి జ్ఞాన హృదయం కలగజేశాడు. ఆ నగిసి పనులన్నీ చూడంగానే నాకు వచ్చు, నేను చెయ్యగలను అనే అంత పర్ఫెక్ట్ గా వారి యొక్క ఆలోచనలో దేవుడు అదంతా పెట్టేశాడు. మొదలుపెట్టి చేస్తుంటే దేవుడు చెప్పిన విధానంలోనే వాళ్ళు చక్కగా పనులన్నీ చేయగలుగుతున్నారు. ఎవరు వీళ్ళ అంటే, ఒకడేమో హూరు మనమడైనటువంటి మరి బెసలేలు, అలాగే దాను గోత్రికుడైనటువంటి అహీసామాకు కుమారుడైన అహోలియాబు, వీరిద్దరు కూడా ఈ పనులన్నీ అనగా ఏ పని అయినను చేయి వారి యొక్క విచిత్రమైన పని కల్పించు వారి యొక్క పనులను చేయునట్లు ఆయన వారిని హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకేనండి దేవుడే జ్ఞానం ఇచ్చువాడు, దేవుడే వివేకం ఇచ్చువాడు, దేవుడే తెలివి జ్ఞానం అనుగ్రహించువాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనే ఆ ఇద్దరిని ప్రత్యేకించి ఆ ఇద్దరిని పిలిచి ఆయన వారికి ఈ జ్ఞానము ఈ వివేకాన్ని ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆలయము మొదలు పెట్టి చివరి వరకు ప్రతి చిన్న వస్తువు తయారు చేయుటకు దేవుడు వారికి మరి జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. ఇప్పుడు మోషేకు అంతా తెలియజేశాడు. మోషేకు తెలియజేసాక ఇది ఎవరు చెయ్యాలో చెప్పాడు. ఇంకొక మాట, దీనికి కావలసినటువంటి 40 వీసెల బంగారము, ఇంకా ప్రతి ఇత్తడి వెండి ఇవన్నీ కూడా మరి ఎక్కడి నుండి వస్తాయి అని అంటే 35 అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి మీలో మీరే ఈ ఆలయానికి సరిపడా దేవుడు చెప్పిన ప్రతి వస్తువును ఎవరు ఏదేది చేయగలరో, ఎవరు దేవుని ఆలయానికి సరిపడ వస్తువులు ఎవరెవరి దగ్గర ఉన్నాయో, ఎవరు ఒకవేళ మేక యొక్క వెంట్రుకలతో వడకి తీసుకురాగలిగిన వాళ్ళు తీసుకురాలి, ఊళ్ళు తేవలసిన తేవండి, వెండి తేవలసిన వారు తేవండి, బంగారం అట్లాగా ఎవరు ఏమేమి చేయగలరో మీరే మీలో నుండి పోగు చేసి ఇవన్నీ మీరు సమకూర్చండి అని చెప్పాడు. ఏమండి, మనం ఆలోచించుకుంటే ఇవన్నీ సమకూర్చుకుంటాకి ప్రజలకు ఎక్కడియండి? వీళ్ళు చేసేది అరణ్య యాత్ర కదా, ఆహారమే లేదు, రోజు ఆకాశం వైపు చూసి పొద్దున్న వెళ్ళిపోయి మన్నాను సమకూర్చుకుంటున్నారు. దాహం అయితే వెంబడించుతున్న బండలు నీళ్లు తాగుతున్నారు. దేవుని స్తుతించుకుంటా ఆ వైపే కనాను వైపే చూస్తూ వాగ్దాన దేశం వైపే గురి పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు నడిపించే నాయకుని వెంబడి. మరి ఈ అరణ్య యాత్రలో కదా ఇవన్నీ చెప్పాడు. ఈ అరణ్య యాత్రలో ఆలయము నిర్మించమని చెప్పితే ఆలయము నిర్మించడానికి కావలసిన వస్తువులన్నీ ఎక్కడి నుండి వస్తాయి? వాగ్దాన దేశం చేరాక మీరు మంచిగా పంటలు పండించుకోండి, మీరు కట్టని ఇళ్ళని నేను మీకు ఇచ్చాను, త్రవ్వని బావులను ఇచ్చాను, పెట్టని తోటని ఇచ్చాను అని చెప్పి ఇచ్చాడు కదా. అదంతా కూడా మరి అదంతా ఆ ఫలం వస్తూ ఉంటే మీకు అన్నీ వస్తూ ఉంటే అప్పుడు మీరు చేయండి అని చెప్పితే ఓహో అంటుంది. అరణ్యాత్రలోనే చెప్పేశారు ఇవన్నీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలయమును ఎలా నిర్మించాలో చెప్పాడు. ఆ ఆలయమును గుడారము అన్నాడు. గుడారం అంటే ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకుని, ఎక్కడ తీయాలంటే అక్కడ తీయచ్చు. అరణ్య యాత్ర అంతా కూడా వారితోనే ఆ గుడారమును తీసుకురావాలి. మోసుకుని వచ్చే వారిని నియమించాడు. ఆ అర్చన ఆచారాలన్నీ జరిగించే వారిని నియమించాడు. యాజకుని నియమించాడు. అన్ని కూడా
మీరు వాక్యం నిజంగా నిర్గమకాండం ఇప్పటి వరకు ఒకవేళ మీరు చదువుకొనకుండా ఉంటే ఓపికతో 25 అధ్యాయం నుంచి చివరి వరకు మీరు చదవాలని దయచేసి నేను మీకు మనవి చేస్తున్నా. ఎంత అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికను అందిపుచ్చుకున్నట్టే ఉన్న మోషే, అలాగే చెప్పింది చెప్పినట్టు చేసే లోబడే మంచి మనస్సు కలిగిన మా యొక్క ఇశ్రాయేలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. ఈ విధంగా 40 వీసల బంగారం కావాలంటే మాట్లాడండి, కావాలి ఇత్తడి కావాలి, అలాగే వెండి కావాలి. ప్రతి చిన్న వస్తువు, ప్రతి పెద్ద వస్తువు దేవుడు చెప్పిన విధానంలో, దేవుడు ఇచ్చిన ఏమంటారు నమూనా విధానములో మరి ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చాడు కనుక వాళ్ళు చేయాల్సినంత అది చేస్తాడు. మెటీరియల్ అందించాల్సింది వీళ్ళే కాబట్టి దేవుడు చెప్పినట్టుగానే జ్ఞాన హృదయం కలిగిన వారు, ప్రేరేపించబడిన వారు వెండి కానీ ఇత్తడి కానీ ఏదేది ప్రతిష్ఠించి దేవునికి ఇవ్వాలనుకున్న అర్పణలన్నీ తెచ్చిచ్చారంట. 35 అధ్యాయం 20 నుండి చివరి వరకు చదవాలని నేను మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నా. తప్పకుండా అన్ని అధ్యాయాలు చదివేది ఒక ఎత్తు, ఇదంతా మీరు చదివితే చాలా సంతోషం. అయితే 36వ అధ్యాయంలో ఇక వీళ్ళు పని చేయడానికి బెసలేరు అలాగే అహోలియాబు ఇద్దరు కూడా దేవుడు జ్ఞానాత్మతో ప్రజ్ఞావంతులుగా వీళ్ళని చేశాడు. ఇంకా కొంతమంది సహాయకులను కూడా ఇచ్చాడు కాబట్టి వీళ్ళందరూ కలిసి వీళ్ళు మొదలు పెట్టారు. బెసలేలు అహోలియాబు ఎవరి హృదయములో దేవుడు ప్రజ్ఞ పుట్టించిన ఆ పని చేయుటకు ఎవరి హృదయము వాడిని రేపెను, వారిని అందరినీ మోషే పిలిపించి ఆ పని చేయుటకే వారి పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యుద్ధ నుండి తీసుకుంది. అయినను ఇశ్రాయేలు ఇంకా ప్రతి ఉదయం మనఃపూర్వకముగా అర్పణలను అతని యుద్ధకు తెచ్చుచుండిరి. ఏమండి, తెమ్మని ఒక్కటే ఒక పిలుపిచ్చాడండి మోషే. ఇక ఇశ్రాయేలు అందరూ తేవడం మొదలు పెట్టారు. ఇలా తెస్తూ ఇక ఎలాగంటే ఈ కట్టడానికి ప్రజ్ఞతో జ్ఞానముతో నింపిన వీళ్ళందరూ తీసుకుంటున్నారు. మోషే పరిశుద్ధ స్థలమునకు మరి అక్కడ 36 చదువుతున్నా. మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుతున్నారని చెప్పారు వాళ్ళు. ఎవరికైతే దేవుడు ఆ బెసలేలుకు అలాగే అహోలియాబుకు ఇంకా అతని అనుచరులందరికీ దేవుడు ఎవరినైతే ప్రజ్ఞ వివేకము జ్ఞానముతో నింపాడో వాళ్ళందరయ్యా ఎంత కావాలో అంతకంటే ఎక్కువనే ఇంకా వచ్చేసి తెస్తున్నారు అని చెప్పితే మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణను తేవద్దని ఆజ్ఞాపించను గనక పాలెమందంతటా ఆ మాట సాధించింది. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. హల్లెలూయా! ఎంత గొప్ప సంగతి. ఇశ్రాయేలే మీలో మీరే ఆ ఆలయానికి సరిపడ పోగు చేయండి అని చెప్పాడు. ప్రజ్ఞా వివేకం కలిగి నిర్మించే వారిని నేను ఏర్పాటు చేసి వారికి నేను ఆ జ్ఞానాత్మతో నేను వారిని నింపాను. ఎంతమంది అసలు మరి పని వాళ్ళు ఎవరు, అలాగే వారి చేతి కింద పని వాళ్ళు ఎవరు, చిన్న పెద్ద అందరినీ నేను జ్ఞానాత్మతో నింపాను. మీరు సరుకు తెస్తే ఏమేం కావాలో వాళ్ళు చెప్తా ఉంటే ఆ రాయబడిన గ్రంథస్థం చేయబడినటువంటి ఆ నమూనా ఆ కార్యం చూసుకుంటూ వాళ్ళు కడతా ఉంటే మీరు కావలసిన అన్ని మీలో మీరే పోగు చేస్తేండి అంటే ఓకే అని చెప్పి తేవడం మొదలు పెడితేనంటండి వాళ్ళకు అడిగిన దానికంటే కావలసిన దానికంటే ఎక్కువ తెచ్చేసారట. మళ్ళీ మోషే దగ్గరకు వచ్చి ఈ బెసలేలు ఈ హూరు ఈ మనోడు ఈ అహోలియాబు పని వాళ్ళంతా వచ్చి అయ్యా కావలసిన దానికంటే ఎక్కువ వచ్చేసింది, నీకు వద్దని చెప్పండి అంటే వద్దని చెప్పి చాటింపు పాలెంలో వేస్తే అప్పుడు తేవడం మానేశారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! చాలినంత దీవెనను మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉండగా తిరిగి దేవునికి మనం కూడా చాలినంతగా అర్పించడం ఎంతో శ్రేయస్కరమని దేవుని వాక్యం ద్వారా మరి మనము నేర్చుకుంటూ ఉన్నాం. అదే దేవుడు అన్నాడు, ఇది
ప్రకటన చేశాడు. ఎవరెవరికి దేవుడు ప్రేరేపించాడు, ఎవరి హృదయం ఏది ఇవ్వటకు సిద్ధపడ్డారు, ఎవరు నిష్ఠాగరిష్ఠులై ఎవరి దగ్గర ఏ వస్తువు ఉందో అదే తీసుకొచ్చాడు. కానీ నువ్వు సచ్చినట్టు ఫలాంటిదేరా అని ఎవరిని అక్కడ బలవంతం చేసినట్టు లేదు. అందుకే కొత్త నిబంధనలో కూడా ఎవరెవరి హృదయం వారిని ప్రేరేపించను, ఎవరెవరు ప్రేరేపించబడ్డారో వారు సనుగు కొనకయు బలవంతముగా కాకయు హృదయంలో ప్రేరేపించబడినంతగా దేవునికి అర్పించండి అన్నారు. మీకు ఎంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, మీరెంత వర్ధిల్లారో వర్ధిల్లిన కొరది దేవునికి ఇవ్వండి అని కొత్త నిబంధన గ్రంథంలో చెప్పినట్లుగా మనకు కూడా తెలుసు. అనగా దేవాలయము నిర్మించటకు అది మొట్టమొదటి దేవాలయం, అది అరణ్య యాత్రలో వారు నిర్మిస్తూ ఉన్నారు. దాని కొరకు దేవుడు మోషేతో మాట్లాడి ఎలా నిర్మించాలో నమూనంతా చెప్పి, కావలసిన వస్తువులన్నీ చెప్పి, ఏమేమి నిర్మించాలో ఆలయంలో ఏవేమి ఉండాలో అవన్నీ చెప్పి, దేనికి ఏదేది అవసరమో అదంతా చెప్పినప్పుడు మరి ఇవన్నీ కట్టడానికి ఎట్లా అని అనుకోక ముందుకే ఇశ్రాయేలు పాలెంలో ప్రకటన చేయి, మీలో మీరు దేవునికి నిర్మించాల్సిన ఈ ఆలయానికి సరిపడగా మీలో మీరే పోగు చేసి తీసుకురండి అని ప్రకటన చేయమన్నాడు. చేసిన మరుక్షణమే వీళ్ళు తీసుకురావడం మొదలుపెట్టారు. మరి వీళ్ళకి ఎక్కడదండి, అరణ్య యాత్రలో ఉన్నారు కదా, వీళ్ళు ఏం పని చేస్తున్నారని, ఏ ఉద్యోగాలు చేస్తున్నారని, ఎక్కడ ఏముందండి వీళ్ళకు? ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఒక ప్రశ్న దేవుని వాక్యంలో నుండి మనకు వస్తే ఆ ప్రశ్నకు సమాధానము మళ్ళా దేవుని వాక్యంలో నుండి మనకు జవాబు దొరుకుతుంది. చూద్దాం దేవుని వాక్యంలో నుండి. మరి 3వ అధ్యాయం, దేవుడు విడిపించడానికి దిగి వచ్చి మోషేతో మాట్లాడిన మరుక్షణమే, నేను ఎలా విడిపించడానికి నిన్నే నేను ఏర్పాటు చేసుకుంటున్నా, వాళ్ళ మొరను విన్నా, వాళ్ళ నిట్టూర్పులు చూసా, వారి కష్టం చూసా, వాళ్ళ దుఃఖం చూసా, వారి మొరను విని నేను విడిపించుటకు నేను దిగొచ్చానని చెప్పిన దేవుడు మాట్లాడి, దేవుడు నిన్నే నేను పంపిస్తాను మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడిన ప్రజలందరినీ ఐగుప్తు నుండి బయటకు తీసుకురమ్మని చెప్పిన ఆ క్షణం ఏం చెప్పాడు అని అంటే చూద్దాం. 22వ వచనం 3వ అధ్యాయం నేను చదువుతున్నా. 21 కూడా, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేదని గనక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తును దోచుకొని తెచ్చుకోండి అన్నారు. ఓకే, అంటే ఎందుకండి అలాగ మనం దోచుకోం కదా? ఈ మాట ఎందుకు రాశాడు దేవుడు అంటే, వాళ్ళు వాళ్ళ కష్టాన్ని దోచుకున్నారు, వెట్టి చాకిరి చేశారు, అప్పుడు ఏమీ ఇవ్వలే వాళ్ళకి. చాలా బలవంతంగా కష్టం చేసి మరి దాసులుగా వాళ్ళని చేసుకుని మరి ప్రశ్నించడానికి అధికారం లేకుండా వాళ్ళనంతా కష్టపెట్టారు. ఏమి ఇచ్చారో, ఏం తిన్నారో ఏమో ఆ బాధలు వాళ్ళు పడలేకే కదా, ఎప్పుడు విడిపిస్తావన్నాడు. ఇలా మీరందరూ కూడా దోచుకున్నంతగా వాళ్ళని అడిగి తీసుకోండి, మీరు అడిగిందాల్సిన లేదు, వాళ్ళు ఇచ్చేయడానికి నేను వారి హృదయాలు ప్రేరేపిస్తా, మీకెందుకు, మీరు అడగండి, మీరు తీసుకోండి అన్నాడు. ఈ ప్రవచనము ఎక్కడిది? ఇది నెరవేరడానికి దేవుడు ఎప్పుడు సంకల్పించాడంటే అది ఇంకా ఆశ్చర్యం. ఎప్పుడో అబ్రహాముకు దేవుడు 15వ అధ్యాయములో దేవుడు ముందే చెప్పేశాడండి. అలానే దేశములకు పరదేశులుగా పరవాసులుగా నీ సంతతి వెళ్తుంది అని ఆదికాండం 15వ అధ్యాయం 13-14 వచనాలు నేను చదువుతాను. ఆయన ఆ దర్శనములో దేవుడికి దర్శనం ఇచ్చి అబ్రహాముకు, నీ సంతతి వారు సమధి కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు, వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురు, ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు క్షేమంగా నీకు తెరలి వద్దకు వెళ్తావు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడతావు, తర్వాత 4వ తరం వారిని మరలా నేను ఇక్కడ తీసుకొస్తానని చెప్పారు.
ఇవన్నీ అబ్రహాంతో చెప్పినటువంటి వాగ్దానము ఇప్పుడు మోషే కాలములో నెరవేరబోతుంది. నిజంగానే కరువు వచ్చింది. యాకోబు తన సొంత 70 మందితో అక్కడికి వెళ్ళాడు. అక్కడే అంతకంటే ముందు యోసేపును అక్కడికి దేవుడు పంపించారు తన ప్రణాళిక చొప్పున. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. దేవుడు ఏదైనా చేసిన భవిష్యత్తును ఆయన దృష్టిలో పెట్టుకుని అన్ని చేస్తాడు, అది మనకు చెప్తాడు. అది తగిన కాలమందు నెరవేరుతుంది. అలా నెరవేర్చగలరు ఆయన గనక. ఆయన వాగ్దానాలు ఎప్పుడు మరి నెరవేరకుండా ఉన్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక ఆయన ఏ వాగ్దానం అయినా చేస్తే అవుతుందో అవదో, చేస్తాడో చేయడో అనే అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా దేవుడు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, నెరవేర్చుటకు సమర్థుడు అని వాక్యం మనల్ని ఘోషిస్తూ ధైర్యపరుస్తూ ఉండగా మనం నిశ్చింతగా వాగ్దానాలు నమ్మొచ్చు. తగిన కాలమందు దేవుడు చెప్పిన సమయమందు అవి నెరవేర్తాయి. చూడండి, నేనే వారిని ప్రేరేపిస్తా, మిక్కిలి ఆస్తితో వాళ్ళు అక్కడ నుండి బయటకు వస్తారని అబ్రహాముకి చెప్పాడు. ఇప్పుడు నేను 3:22 చదివాను. వాళ్ళని అడిగితే వారికి కటాక్షం కలగజేస్తాను. కటాక్షం కలగజేసి మీరు అడగంగానే వెంటనే గబగబ తీసి వెండి బంగారాలు ఇవన్నీ మీకు ఇచ్చేస్తాడు. అవన్నీ మీరు మూట కట్టుకుంటే అక్కడ జారం ఇడ్చుకుంటారేమో, మీ పిల్లలకు ధరింపజేసి మీరు తీసుకొని రండి. అట్లా మీరు వాళ్ళని దోచుకున్నట్టే, మీరు వారికి అంతా తెచ్చుకున్నట్టే అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మీలో మీరు పోగు చేసి మీకున్నది మీరు ఇవ్వండి అన్నారు. ఏమండి? ఇచ్చింది ఎందుకంట? ఆయన ఆలయాన్ని ఖర్చు పెట్టడానికంట. కష్టాన్ని వృధా కానివ్వలేదు. సంతోషంతో మా చాకిరి, మా కష్టం ఏమి వృధా కాలేదు. దేవుడు 2 ప్రతిఫలం మాకు ఇచ్చాడని వారు హాయి సంతోషంతో దేవుని గణపరిచారు. తర్వాత ఇచ్చింది ఎందుకు అనంటే తన నామ మహిమ కొరకు, ఆ ఆలయములో ఆయన దిగి వచ్చి మనతో మాట్లాడుటకు, ఆలయం ఆయన నివసించేదిగా ఉండినట్లుగా ఆలయ నిర్మాణం కొరకు ఖర్చు పెట్టమని దేవుడు మరలా మోషే ద్వారా ప్రజలతో చెప్పించాడు. వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మేము అరణ్యంలో ఉన్నాం, మాకెక్కడిదని అనలే. వెంటనే ఆ ఆలయ నిర్మాణం కొరకు ఆత్మచేత ప్రేరేపించబడి హృదయాంతరంగంలో ప్రేరేపణ వచ్చిన అందరూ కూడా దేవుడు చెప్పిన ప్రతి వస్తువు ఎవరెవరి హృదయం ఏ విధంగా ప్రేరేపించబడిందో వాళ్ళందరూ కూడా తిరిగి మరలా దేవునికి సమర్పించినట్లుగా ఉంది. ఏమేం కావాలని అర్పించమని చెప్పాడో అంతకు అనేక రెట్లు ఎక్కువ తెస్తే, బాబు ఇక చాలయ్యా, మీరు ఇక్కడ అవసరమైన దానికంటే ఎక్కువనే తెచ్చారు అని మళ్ళా ఆ నిర్మించే వాళ్ళు మోషేతో చెప్పే వరకు ప్రజలు తెస్తూనే ఉన్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరణ్య యాత్రలో ఉన్న వాళ్లకు ఎక్కడి నుండి బంగారం వస్తుంది, ఎక్కడి నుండి వెండి వస్తుంది, ఎక్కడి నుండి ఆలయానికి సరిపడి ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి అని మనము అనుకోనకుండా మనము కూడా అరణ్య యాత్రికులమేనని, యాత్రికులము పరదేశులమని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11 వచనాల్లో మనకు చెప్పాడు దేవుడు. వాళ్ళు యాత్రికులే, వాళ్లకు దేవుడు ఇచ్చి మరలా దేవునికే ఇచ్చినట్లుగా ఎలా చేశాడో, వారిని ఎలాగా మోషే ఆశీర్వదించాడో 39వ అధ్యాయం 42వ వచనం 43వ వచనం నేను చదువుతున్నా. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉండిరి, అలాగుననే చేసి ఉండిరి గనక మోషే వారిని దీవించెను అని రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగను గాక. మాకెక్కడదయ్యా ఈ అరణ్య యాత్రలో ఆ మన్నా గురుస్తుంటే తింటే ఆ బండలు నీళ్ళు తాగుతున్న మాకెక్కడదనిలే. దేవుడు వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు? అప్పుడు వాళ్ళ బుర్రలు వెలిగినాయి, ఆ జ్ఞానం వారికి వచ్చింది, ఆ తెలివి వారికి వచ్చింది. ఓహో, అరణ్య యాత్రలో ఉన్న మా మధ్యలో ఆయన నివసించినట్లు ఒక ఆలయాన్ని నిర్మించాలని ఆయన అనుకున్నాడు. అందుకే ఇవన్నీ ముందుగా మొదటి ఉద్దేశం, మీ కష్టం వ్యర్థం కాదు. మీరు కష్టం చేసిన మీ కష్టం, వెట్టి చాకరీ చేసిన మీ కష్టం అంతా కూడా తిరిగి నేను కొలిచి మీ ఒడిలో పోస్తాను. మీకేమీ మీ రొట్టి చేతులతో ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు అని వాళ్ళ సంతోషముతో
అసలు ఆ బానిసమైన దేశం నుండి దాసులుగా ఉండిన ఆ దేశం ఇంకా వ్రాయబడి ఉంది ఇనప కొలిమి అంటాడు దాన్ని దేవుడు. అంత కఠినమైన శ్రమలు కలిగి బాధపడితే ఆ దేశం నుండి బయటికి వెళ్ళడమే మహాదానందం అనుకుంటే అంత మాత్రమే కాకుండా వాళ్ళ కనుల ముందెందో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి బయటికి వెళ్ళే వారి యొక్క ఓడిని ఆనందముతో నింపి వాళ్ళు పోగొట్టుకున్నది నష్టపోయిందంతటికి ఎన్నో రేట్లు దేవుడు ఇచ్చి వాళ్ళను ఏ విధమైనటువంటి బాధ లేక సంతోషంతో వారు బయటికి వచ్చినట్లు చేసిన దేవుడు మన దేవుడు. ఇది ఉంటే బాగుండు, అదైతే బాగుండు, ఇది ఇలా ఉంటే బాగుండు, ఇలా చేస్తే బాగుండని నీవు అనుకొనక ముందే నీ కొరకు దేవుడు అన్ని ప్రణాళికలు చేస్తానని నువ్వు గ్రహించాలని దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ప్రేమ ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. మన కొరకు సిద్ధపరిచి దాచి ఉంచే కార్యాలు, సిద్ధం చేసేవి మన కంటికి కనపడవు, చెవికి వినపడవు, మన అంతరంగానికి గోచరము కాని కార్యాలు ఎన్నో దేవుడు మన జీవిత ప్రయాణములో యానములో యాత్రికులమైన మనము పరలోక రాజ్యం నిత్య స్వాస్థ్యానికి ప్రయాణం అయిపోతున్న మనందరి కొరకు దేవుడల్లా సిద్ధపరిచాడని ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నాయని వాక్యం చెప్పినట్లుగా మనము అర్థం చేసుకొని ఇది మనకు వర్తిస్తుంది. ఈ కడవరి దినముల్లో అంటే కాలములో బతుకుతున్న మనమందరము యాత్రికులమే, ఆయన సొత్తైన ప్రజలమయ్యాం. ఆయన రాజ్యముగాను అక్కడ యాజకులుగాను నేను మిమ్మల్ని చేసుకున్నాను, నా జనముగా నా స్వాస్థ్యంగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. వాళ్ళతో చెప్పిన మాటే ఈ కొత్త నిబంధన క్రైస్తవులమైన మనతో కూడా ఆ మాటలు చెప్పాడు దేవుడు. రక్తములో కడగబడిన మనతో కూడా ఆ మాటలే చెప్పాడు. రక్త ప్రోక్షణ ద్వారా మరణం కొట్టివేయబడిన మనకు కూడా ఆ మాటలే చెప్పాడు ఆయన. వాళ్లకు దేవుడు ఏవే విధంగా సమస్తము సమకూర్చి ఇచ్చాడో ఏ లోటు లేకుండా మనకు కూడా అలాగే ఇస్తున్నాడు, ఇస్తాడు. నిర్మించాల్సి వస్తే ఆయన నియమించే ఆలయము, నివసించే ఆలయం మనము నిర్మించుకోవాల్సి వస్తే దానికి కావలసినవన్నీ కూడా దేవుడే సమకూరుస్తాడని కూడా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాదాపు 39 అధ్యాయాల వరకు ఆలయము నిర్మించబడమే జరుగుతుంది. ఆలయం ఎలా ఉండాలో, ఎన్ని కొలతలతో ఉండాలో, ఎంత పెద్దగా ఉండాలో, ఎంత వెడల్పు ఉండాలో, ఎంత ఏమేమి ఆలయంలో ఉండాలి అవన్నీ దేవుడు చెప్పాడు. మోషే ఇవన్నీ గ్రంథస్థం చేయబడి ప్రతి చిన్న పిన్ టు పిన్ మళ్ళా చేసే వాళ్ళకు చెప్పాడండి. అది వాళ్ళకి అప్పగించాడు. ఆ నమూనా కళ్ళకు కట్టినట్టుగా రాశాడు, చేశాడు. వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ కలిగిన వాళ్ళై, జ్ఞానాత్మ పూర్ణులై, ప్రజ్ఞ కలిగిన వారై, విచిత్రపు పనులు చేసి ఆ ప్రజ్ఞను వాళ్ళు పొందుకున్న వారై వాళ్ళు అదంతా నిర్మించారు అని మరి దేవుని వాక్యం ద్వారానే మనమంతా తెలుసుకుంటాం. తిరిగి 40వ అధ్యాయములోనే ఆలయము ప్రతిష్ఠించబడిందని నిలబెట్టారు, మందిరాన్ని నిలబెట్టారని. ఆ మందిరాన్ని ప్రతిష్ఠించిన రోజున మరి ఆయన మహిమ దిగి వచ్చిందని గత వారమే మనము నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగుందా. కాబట్టి గ్రహించాల్సింది ఏంటి అనంటే ఆ అరణ్య యాత్రలో దేవుడు నిర్మించిన మొట్టమొదటి ఆలయం ఏంటి అనంటే దేవుని మహాకృప చేత అరణ్యములు దిగాలని తీసినట్టుగా నిర్మించిన మొట్టమొదటి ఆలయం ఏంటి అనంటే ప్రత్యక్షపు ద్వారము, సాక్షపు ద్వారం అని కూడా రాయబడి ఉంది. అయితే ఈ గుడారమునకు దేవుడు ఈమెను ఉండాలి అవన్నీ చెప్పాడు కదండి. అది కొండ మీద మాదిరిని చూపించిన దాని ప్రకారమే నిర్మించమన్నాడు. 39 వచనంలో 40 బంగారం అవసరం అన్నాడు. ఇంకా 2 వెండి కాక
ఏవేవి అవసరమో అవన్నీ కూడా చెప్పాడు. చెప్పినట్టే మళ్ళా ఇశ్రాయేలుకు చెప్పమన్నాడు. మీరే పోగు చేయమన్నాడు. వాళ్ళందరూ కూడా పోగు చేసి తెచ్చినట్టుగా మనం నేర్చుకుంటున్నాం. బైబిల్లో ఒక మాట మనం చదువుకోవాలి. అది 2వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకుందాం. 2వ అధ్యాయం జకర్యాకు ముందు చూడండి దయచేసి. 2వ అధ్యాయం మరి 8-9 వచనాలను మరి చదవాలని మనం చేస్తున్నాం. సైన్యముల అధిపతి యెహోవా వాక్కు, వెండి నాది బంగారు నాది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము అనుగ్రహించదును. ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మళ్ళీ మరలా మందిరం గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ఇక్కడ కడవరి మందిరం మొదటి మందిరం అని చెప్తున్నాడు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మొదటి మందిరం యొక్క మహిమను మించిపోతుంది అని చెప్పాడు. మరలా వెండి నాది బంగారము నాది అని చెప్పాడు. ఈ మందిరానికి వెండి బంగారానికి ఏంటి లింకు అని మనం ఆలోచించాలి. అంటే వెండి మందిరాలు ఏమంటాయి? కడవరి మందిరం అంటాడు, మొదటి మందిరం అంటాడు. ఈ మధ్యలో ఏమైనా నిర్మించబడ్డాయా? వెండి ఏంటి, బంగారం ఏంటి? ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అంశాలే. దానికి ముందుగా కడవరి మందిరం అంటే ఏంటి, మొదటి మందిరం ఏది, ఈ మధ్యలో ఇంకా ఏమైనా మందిరాలు నిర్మించబడ్డాయా? త్వరగా 4 మాటలు మనం ధ్యానం చేసి మనము చూస్తున్నాం. చూద్దాం. దేవుని వాక్యంలో నుండి మొట్టమొదటి మందిరము అరణ్యములు నిర్మించబడిన ప్రత్యక్షపు గుడారము రాసుకోవచ్చు. అదే 25 అధ్యాయం 8-9 వచనాల్లో దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రములే ఉంటాయి. 32వ అధ్యాయం, 33వ అధ్యాయం, 34వ అధ్యాయం మినహాయింపు. ఈ 3 అధ్యాయాలు మినహాయిస్తే తక్కిన 40వ అధ్యాయం వరకు, 25వ అధ్యాయం మొదలుకొని 40వ అధ్యాయం వరకు ఈ మందిరపు విషయాలే దేవుడు చెప్పాడు. ఎలా ఉండాలో చెప్పాడు, ఏమేమి ఎవరు నిర్మించాలో చెప్పాడు, దానికి ఏమేమి కావాలో చెప్పాడు, ప్రజల్ని ఎలా దేవుడు ప్రేరేపించారో, వాళ్ళు ఎలా తెచ్చారు, ఏ విధంగా మందిరం చుట్టూ ఏ విధంగా ప్రతిష్ఠించబడిందో అదంతా కూడా చెప్పి ఆ మందిరానికి వీళ్ళ ప్రయాణానికి ఒక లింకు పెట్టాడు. ఆ మందిరం ప్రతిష్ఠించబడిన ఆ మందిరం మీద దేవుని మహిమ దిగొచ్చితే ఆ మహిమను దిగి ఉన్నంతసేపు ఆగిపోవాలి. ఎప్పుడైతే ఆ మహిమ మేఘం పైకి ఎత్తబడుతుందో దాన్ని చూసి వీళ్ళు కూడా ప్రయాణం చేయాలి అని చెప్పాడు. ఇశ్రాయేలులందరికీ కూడా ఇదే ప్రయాణ పద్ధతి అని చెప్పాడు. ఓకే. అలాగే మరి మొదటి మందిరం, చివరి మందిరము, కడపటి మందిరం అన్నప్పుడు ఇంకా ఎన్ని మందిరాలు నిర్మించబడ్డాయో చక్కగా నేను మీకు జ్ఞాపకం చేసి నేను ఈ మాట ముగిచేస్తాను. 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 1 రాజుల గ్రంథం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం మరి 1వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి మీరు శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాం. అయితే ఇశ్రాయేలు ఐగుప్తులో దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరం అందు, అనగా సొలొమోను ఇశ్రాయేలు వెళ్ళిన 4వ సంవత్సరం అందు జీపను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. వాస్తవానికి ఈ సాక్ష్యపు మందిరము, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము కొన్ని రోజుల తర్వాత ఇంకా లేదు, అది శిథిలమైపోయింది. ఒక మందిరం ఉండగా ఇంకొక మందిరం నిర్మించబడాలి. ఆ శిథిలం అయిపోయిన తర్వాత దేవుడు అయ్యో మందిరము లేదే, దేవుని మందసం యొక్క ఉంది, గుడారాలలో ఉంటుంది, మంచిగా పర్మనెంట్ మందిరం కడితే బాగుండు, ఇలా మార్చకుండా అని దావీదు ప్రేరేపించబడి సకలం దాని కొరకు పోగు చేస్తే దావీదు నువ్వు కట్టొద్దు, నువ్వు విస్తారమైన యుద్ధాలు చేసి రక్తమును ఒలికించిన వాడేవి గనక నీ కుమారుడైన సొలొమోను ఆ మందిరం కడతాడు, నువ్వు కట్టొద్దు అని దేవుడు చెప్పాడు.
అందుకనే దేవుడు చెప్పినట్లుగా ఇక్కడ సొలొమోను పలాని తారీఖులో కట్టడం ప్రారంభించాడు. అది ఎంతటి మందిరం అంటే 60 మూరల పొడుగు, 60 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తు కలిగిన పెద్ద మందిరాన్ని సొలొమోను నిర్మించాడు. శృంగారంభించబడిన మందిరం అని 14వ వచనంలో ఈ ప్రకారం సొలొమోను మందిరం కట్టించి ముగించాడు. ఓకే, ప్రారంభించాడు. అంత పెద్ద మందిరాన్ని కట్టించి ముగించాడు. మెటీరియల్ అంతా వాళ్ళ నాన్నగారే సమకూర్చాడు. తర్వాత 6వ అధ్యాయము 14లో ముగించాలని చెప్పి 22లో చెప్తూ ఉన్నాడు. ఏమని? ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించాను. గర్భాలయమునున్న బలిపీఠం అంతటి బంగారముతో పొదిగించాను. ఏమండి, ఎక్కడ ఏ భాగం విడవకుండా మందిరమంతా బంగారముతో పొది. ఈ బంగారానికి, వెండికి, ఇత్తడికి, ఈ యొక్క మరి ఆలయానికి ఏదో పొందిక ఉన్నది, సంబంధం ఉన్నది. అంటే ప్రతి మందిరానికి బంగారము, అక్కడ మొత్తం వస్తువులు తయారు చేశారు, బంగారం తెచ్చారని, బంగారం అవసరమైందని అక్కడ చెప్పిన దేవుడు ఏ భాగం విడిచిపెట్టకుండా మొత్తం బంగారంతో పొదిగించాడు సొలొమోను అని రాయబడి ఉంది. దేవుడికి ఈ మహిళ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఇంకా మధ్యలో కొన్ని మందిరాలు వచ్చాయి. ఈ సొలొమోను యొక్క మందిరము అలా శిథిలమైపోయిన తర్వాత, సామ్రాజ్యంలో పాలైపోయిన తర్వాత మరి ఒక మందిరం కట్టాడు. అది జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6 నుండి 9 వరకు మనం చదివితే రాయబడి ఉంది. శక్తి చేత, బలము చేత జరగదు, నా ఆత్మ చేతనే కార్యం జరుగునని దేవుడు సెలవిచ్చి జకర్యా మరి గ్రంథంలో రాయబడినట్లుగా జెరుబ్బాబెలు యొక్క చేతులను బలపరిచి విరోధులందరినీ దూరుమారి ఓడించి ఆయన చేతులే దీన్ని ప్రారంభిస్తే ఆయన చేతులు దీన్ని ముగిస్తాయి అని చెప్పాడు. అలాగే మందిరం నిర్మించబడింది. మరలా గమనించాలి, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మందిరము కూడా శిథిలమైపోయింది. ఒక మందిరము మరొక మందిరము నిర్మించబడదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక మందిరం నిర్మించబడుతుంది, అది పోయిన తర్వాత, శిథిలమైన తర్వాత మరొక మందిరం, అది కూడా కొనసాగబడుతుంది మరొక మందిరం. అలా కాలాలతో పాటు మందిరం దేవుడు నిర్మిస్తూనే లేని లోటును నిర్మిస్తూనే ఉన్నాడు. ఉండి చివరికి ఈ చివరి రోజుల్లో బ్రతుకుతున్న మనకు ఒక మాట చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే దేవుడు అన్నాడు, నేను దేవుని ఆలయం అని, దేవుని ఆత్మలో నివసించుతున్నానని అన్నాడు. అలాగే 19వ వచనంలో నీ దేహము 6:19, 1 కొరింథీ 6:19, ఇందాక 3:16 చదివాను. 6:19లో ఏముంది? నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయమని మీరెరగరా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టిన కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి అని చెప్పారు. అంటే ఇప్పుడు దేవాలయము కలవరి దేవుని మందిరం ఏంటి అంటే మనమే, మన అంతరంగం, మనని మీరు దేవాలయం అన్నాడు. అంటే దేహము దేవాలయం అన్నాడు. దేహమన్నా మీరన్నా ఏదో ఒక వైపు కాదు, ఏదో ఒకటి కాదు. చాలా మంది మరి తెలియక హృదయమే దేవుని ఆలయం అంటారు. నో, మీరు అంటే తల మొదలుకొని అరికాలు వరకు అవుతుంది తప్ప, దేహం అంతా అవుతుంది తప్ప, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయం అంటే అప్పుడు ఒక్క హృదయం ఎట్లా అవుతుందండి? అవ్వదు. కనుక తల మొదలు కంటే మనమే దేవునికి ఆలయం. ప్రారంభంలో ప్రత్యక్ష గుడారం కట్టించాడు దేవుడు. తర్వాత సొలొమోనుతో పెద్ద మందిరం భూమి మీద కట్టించాడు. అది శిథిలమైన తర్వాత ఇంకా అనేక మందిరాలు కడుతూ మళ్ళా జకర్యా కాలంలో ఒక మందిరం నిర్మించబడింది జెరుబ్బాబెలు చేత. ఆ తర్వాత కొత్త నిబంధన కాలములో ఉన్న
ఆలయం ఏంటంటే ఇంకా ఏ ఆలయం కాదు, మీరే దేవుని ఆలయం అన్నారు. దేవుడు నివసించే ఆలయం. ఓకేనండి. ఇప్పుడు మనం కట్టుకున్న ఆలయం మనం నివసిస్తున్నాం. దేవుడు ఏమన్నాడు అక్కడ కొత్త నిబంధన కాలంలో యెరూషలేము మందిరం దగ్గరికి వెళ్ళి ఏమన్నాడండి? దేవుని మందిరాన్ని, నా ఇల్లును మీరు దొంగల గుహగా చేశారని, అక్కడ జరగరాని కార్యాలన్నీ జరుగుతుండగా, దైవ వ్యతిరేకమైన పనులు జరుగుతుండగా దేవుడు వాటన్నిటినీ కొట్టేశాడని, ఎలగొట్టాడని, పడద్రోశాడని, వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడని వాక్యం మనకు నేర్పిస్తుంది కొత్త నిబంధన కాలంలో. ఇంకా ఆయన ఆ మందిరానికి వచ్చిన చివరి గడి ఇంకా రాదు. ఇక ఆ మందిరం రోమా సామ్రాజ్యం 60వ సంవత్సరం ఆ మందిరం అంతా కూడా కూల్చబడింది. అదే లూకా సువార్త 6వ అధ్యాయం 19వ అధ్యాయం 42 నుండి మనము 46 వరకు చదివితే 41 నుండి, ఏ నీ దినమందైనను నీవు నీ దేవుడిని నువ్వు తెలుసుకుంటే నీవు చాలా సంతోషము అని చెప్పి, నీకు ఇప్పుడు ఆ సంగతులు నిన్ను దర్శించిన రోజు నువ్వు జ్ఞాపకం చేసుకుని గుర్తుపట్టలేదు గనక నీవు రాతి మీద రాయి ఉండకుండా మొత్తం నాశనం అయ్యే రోజు వస్తుందని యెరూషలేము పట్టణముతోనూ దేవాలయంతో దేవుడు చెప్పాడు. అలాగే మొత్తం ధ్వంసం చేయబడిందని మనకు తెలుసు. 60వ సంవత్సరమున రోమా సామ్రాజ్యం చేత ధ్వంసం చేయబడింది. అయితే ఇప్పుడు దానిని మరి నిర్మించడానికి ఇప్పుడు యెరూషలేములో మందిరం లేదు, కట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు ఏం చేశారు? మీరే మందిరం అని మనతో చెప్పారు. కొత్త నిబంధన కాలంలో ఆయన రక్తంతో కడగబడి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు ఆయన సొత్తు అని చెప్పాడు. చూసారా మనతో? అదే వాళ్ళతోటి అన్నాడు, మీరు దేవుని ఆలయం అనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరు ఎరగరా అని చెప్పి, మీ దేహమే దేవుని ఆలయం, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది, మీరు మీ సొత్తు కాదు, మీలో పెట్టి నేను కొనుక్కున్న నా సొత్తు, నేను ఆలయంగా మిమ్మల్ని మలుచుకున్నాను, నేను అందులో నివసిస్తాను అన్నాడు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వరకు మనం చదువుకుంటే ఇంకా వివరంగా దేవుడు అక్కడ రాసి పెట్టాడు. ప్రభు చిత్తమైతే మరణ వారం మనము నేర్చుకున్నాం. 6వ అధ్యాయం 14 నుండి 18 ఈ దేవాలయాన్ని గురించి దేవుడు రాశాడు. గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఒక దేవాలయం ఉండగా ఇంకొక దేవాలయం భూమి మీద నిర్మించబడలేదు. ఒకటి శిథిలమైన తర్వాత ఇంకొకటి నిర్మించబడింది. చివరికి వచ్చే ఆలయం ఏది అయినా నివసించే ఆలయం అంటే మీరే అని కొత్త నిబంధనలు చెప్తూ, మీరు మామూలు వ్యక్తులు కాదు, మామూలు మనుషులు కాదు, విలువ పెట్టి కొనబడిన మీరు నా సొత్తు గనక మీరు నివసించే ఆలయం మీరే అని చెప్తారు. ఆలయం అంటే ఒక్క హృదయం కాదండి, తల మొదలుకుని అరికాలు వరకని ఇదే కడవరి మందిరం అని గుర్తు పెట్టుకుందాం. అయితే ప్రభు ఏం చెప్పాడు? హగ్గై 2:8 వెండి నాది, బంగారం నాది అన్నాడు. దేవునిదేనంటది. ఆ వెండి ఏంటో బంగారం ఏంటో మనలో ఎపిసోడ్ మనము బాగా వారం మనం ఆలోచిద్దాం. ఈ ఆలయానికి, ఈ మందిరం, ఈ యొక్క బంగారం వెండికి ఏంటి లింకు అనేది, ఎందుకు దేవుడు చెప్పాడని కూడా మనము మరలా వారం ధ్యానం చేద్దాం. ఏ భాగం విడిచిపెట్టకుండా బంగారం తాపడం చేశాడు. ప్రతి వస్తువు బంగారము, ఇత్తడి, వెండితో తాపడము చేయబడింది. ఏంటి ఈ విధంగా దేవుడు చేశాడు అని ఈ సత్యాలన్నీ కూడా మళ్ళా వారం మనము ప్రభు చిత్తమైతే మనం వీటిని మనం ధ్యానం చేయవచ్చు. దేవుడికి మహిమ. హల్లెలూయా. అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, కడవరి మందిరం యొక్క మహిమ మొదటి మందిరం యొక్క మహిమను మించిపోవాలి. అసలు ఈ మందిరపు మహిమ ఏంటి, అది దిగు వచ్చేది ఏంటి, ఆ మహిమను నిలవలేకపోవడం ఏంటి, మించిపోవాలని ఎందుకన్నారో ఏంటో ఈ విషయాలన్నీ కూడా మరలా వారం మనం ధ్యానించాల్సి ఉంది. మెట్టుకు ఈ అరణ్య యాత్రల ప్రయాణంలో ఉన్న వీరికి దేవుడు మొట్టమొదటి మందిరంగా ఆ మందిరము నిర్మించమన్నాడు. అక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేశాను.
మీరు ఆలయము నిర్మించండి, నేను దానిలో నివసిస్తా అనకుండా వారిలో నివసిస్తాను. మళ్ళా కొత్త నిబంధన కాలం వచ్చినప్పుడు మరలా ఆ మాట అదే నిలిచింది, వీరిలో నేను నివసిస్తాను. ఏమండి, మొట్టమొదట దేవుడు ఒక ఆలోచన వచ్చి ఒకటి చేసి ఇది బాగుంది, ఇదైతే బాగుంటుందని వేరే దాన్ని చెయ్యడండి. ఆయన ఏం చేయదలుచుకుంటారు ఫస్ట్ ఆలోచనలు ఉండిపోతుంది. తగిన సమయం దాని అసలైన సంగతి బయటపెడతారు. ఛాయారూపకంగా దేవుడు అవన్నీ కూడా మనకు తెలియజేస్తాడని మనం మొదటి వారం తెలుసుకుని ధర్మశాస్త్రము ఆయన యొద్దకు మనల్ని నడిపించటకు అది బాల శిక్షకుడు ఆయన అని మనం తెలుసుకున్నాం కదండి. కాబట్టి మనం ఒక్కొక్క విషయం లోతైన అనుభవంలోకి వచ్చినట్లుగా కొన్ని విషయాలు ముందు చెప్పి ఆ తర్వాత ఆ లాస్ట్కి ఆయన ఏమనుకున్నాడు, రాజ పెట్టాడు, ఇప్పుడు రాజు చెప్పకి మనకు అది మనకు బయలుపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. గ్రంథమంతా కూడా నెరవేరు వరకు ఒక సున్న కాని ఒక పొల్లు కాని గతించదు అని చెప్పిన దేవుడు ఈ కొత్త నిబంధన గ్రంథం పాత నిబంధన గ్రంథంలోని ప్రతి విషయం దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఇంకా నెరవేరవలసినవి కొన్ని ఉన్నాయి. అవి నెరవేరు వరకు భూమి మీద ఒక్కొక్కటి ఆయన జరిగిస్తాడు. మనం వాటిని చూడాలి. అది మన ద్వారా జరగాలని ఉంటే జరగాలి. దాని కొరకు మనం అనుగుణంగా సిద్ధపడాలి అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మొదటి మందిరం ప్రత్యక్ష గుడారం అయితే చివరి మందిరం మనమేనని మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత సొలొమోనుతో ఆ తర్వాత మందిర కర్తి అక్కడికి జెరుబ్బాబెలుతో కూడా నిర్మించబడింది. మరలా గుర్తు పెట్టుకోవాలి, మనం పదే ఒక మందిరం భూమి మీద ఉండగా మరొక మందిరం కట్టబడలేదు. ఒకటి మందిరం యొక్క ఆ యొక్క పాఠం పూర్తి అవగానే మరొక మందిరం నిర్మించాడు. ప్రతి మందిరానికి వెండి బంగారాలతో ఒక సంబంధాన్ని పెట్టాడు. అవి ఏంటో, ఆ మందిరం యొక్క మహిమ ఏంటో, ఆ దిగి వచ్చిన మహిమ ఏంటో, అది మొదటి మందిరం యొక్క మహిమ, కడవరి మందిరం యొక్క మహిమ, ఇవి రెండు పోలిస్తే కడవరి మందిరం యొక్క మహిమ మించిపోవాలి దేవుడు చెప్పాడు. ఆ మొదటి మహిమ ఎలాంటిది ఏంటి అనేది మనము ధ్యానించాలి. చివరి మందిరం యొక్క మహిమ ఇంకా ఎలా ఉండబోతుందో కూడా మనము ధ్యానించాలి. ఇవన్నీ కూడా ప్రభు చిత్తమైతే మరలా వారం దేవుడు అనుకూల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చునుగాక. మనం ఆ విషయమై మనం అంతా ధ్యానం చేద్దాం. అప్పటి వరకు ఇప్పటి వరకు చెప్పబడిన ఈ వాక్య సత్యములను సారాంశమును గ్రహించి దేవుడు అనాది కాలములోనే కడవరి దినముల్లో నిర్మించబోయే ఆలయాన్ని దేవుడు చెప్పి దానికి ఏమేమి అవసరమో చెప్పాడు. లిటరల్ గా మందిరం నిర్మించబడింది. దాని యొక్క ఆత్మీయ భావాన్ని కొత్త నిబంధనలో దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఏమేమి ఉండాలో ఆ వస్తువులు కూడా చెప్పాడు, ఎలా చెయ్యాలో చెప్పాడు. మరి ప్రతి వస్తువు గురించి ప్రతి దాని గురించి మనం ధ్యానించాలంటే సమయం సరిపోదు. తూకిగా నేను కొన్ని విషయాలు వచ్చే వారం ఆ కడవరి మందిరం యొక్క మహిమ మించిపోయేది ఏంటో ఆ విషయాలను వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక. పెట్టు గ్రహించాల్సింది మొదటి మందిరం ప్రత్యక్షపు గుడారం అయితే చివరి మందిరం నీవు నేనే, క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన సుట్టుగా చేయబడి నీవు నేనే ఆయన మందిరం అనేది ఒక్కటి గుర్తు పెట్టుకుంటండి. తగిన విషయాలన్నీ మనము ధ్యానం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.